హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ వ్లాగ్స్ ఆస్ట్రేలియా. సో ఈరోజు అయితే మనం సిడ్నీ టు పర్త్ బై రోడ్ డే 2 జర్నీని కంటిన్యూ చేస్తున్నాం. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేము డే 2 అయితే ఎర్లీ మార్నింగ్ 5:40కి స్టార్ట్ చేస్తాం జర్నీని. వెరిముల్లో ఉన్నాం ప్రెసెంట్. రోడ్స్ అన్నీ అన్నీ ఒకేలా ఉన్నాయని అనుకోకండి. యాక్చువల్లీ ఒక స్ట్రైట్ రోడ్ ఉంది అంతే. ఇంకా మనమైతే సౌత్ ఆస్ట్రేలియా రీచ్ అవ్వలేదు. రీచ్ అయ్యాక కొంచెం ఏమైనా కనిపిస్తాయండి. వీడియోస్ అయితే కంప్లీట్గా కార్లోనే షూట్ చేసాం. అండ్ ఆల్సో గ్లాసెస్ చూడండి ఎలా అయిపోయాయో. అసలు చాలా అంటే చాలా ఫ్లైస్ ఉన్నాయి, వేలో బాగా ఉన్నాయి. సో పెట్రోల్ స్టేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము, కొంచెం క్లియర్ చేద్దామని. అండ్ ఫైనలీ సౌత్ ఆస్ట్రేలియా వచ్చేసాం. అండ్ ఇక్కడ మనకి బార్డర్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సో కొన్ని ఐటమ్స్ లైక్ ఫ్రూట్స్, సీడ్స్, ప్లాంట్స్, గ్రెయిన్స్, హనీ, నట్స్ అండ్ అన్కుక్డ్ రైస్ ఉంటుంది కదా, సో అట్లాంటివి బార్డర్లోకి అలో చేయరనమాట. సో ట్రావెల్ చేసేటప్పుడు ఇవన్నీ అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ మేమైతే లైక్ యాపిల్స్ తీసుకున్నాం. డే 1లో అయిపోతాయి అనుకున్నాం, బట్ అవ్వలే. అవి యాపిల్స్ అయితే ఉండిపోయాయి. సో ఇంకా పక్కన ఆపేశారు. ఇక్కడ మనల్ని అయితే చెక్ చేస్తారు. సో చెక్ అయితే అయిపోయింది. విజయ్ ఆఫీసర్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో మన డీటెయిల్స్ అన్నీ తీసుకొని మనకి కొంచెం క్లాస్ తీసుకుంటారనమాట. వస్తున్నప్పుడు ఆన్ ది వేలో రోడ్ మీద సైన్స్ ఉంటాయి, అవన్నీ చూసుకొని రావాలి అని చెప్పి. బట్ నేనైతే అడిగాను అక్కడ ఆఫీసర్స్కి లైక్ ఎందుకు అవి అలో చేయరు అని. సో ఉంటుంది కదా మన క్యూరియాసిటీ, ఆపుకోలేకపోయాం సార్. ఆత్రంతో అడిగేసా. సో చెప్పారు ఇట్లా ఫ్లైస్ ఉంటాయి కదా, సో వాటి వలన ఏమైనా వైరస్ లాంటివి ఏమైనా వస్తాయి అందుకే అని చెప్పారు. బట్ స్టిల్ నాకైతే క్లారిటీ రాలేదు. ఎవరికైనా రీజన్ తెలిస్తే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. అండ్ ఇక్కడైతే మాకు సౌత్ ఆస్ట్రేలియా వచ్చేదాకా అస్సలు ఇక్కడ బోర్డ్స్ ఏవి లేవు. డైరెక్ట్ చెక్ పోస్ట్ అండ్ బార్డర్ సెక్యూరిటీ దగ్గరికి వచ్చేసాక క్వారంటైన్ సైన్స్ పెట్టారు, అది కూడా చిన్నవి. అండ్ బిన్స్ అయితే ఒక దగ్గర పెట్టారు అనుకుంటా, అంతే. మేమైతే అస్సలు అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఇక్కడ అందరూ అదే అనుకుంటున్నారు, లైక్ చిన్నవి పెట్టారు, అబ్జర్వ్ చేయలేకపోయాము, డ్రైవ్ చేస్తున్నాం కదా అని. అండ్ మనమైతే బార్డర్ సెక్యూరిటీ చెక్ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. సో సౌత్ ఆస్ట్రేలియాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. This side is going to Brisbane, Melbourne. That's it. But from here to Perth, it's a chala clear sky. Surud is manding. It's too hot. Chavanta coating. Time is up. Bad light. ఆ కోటకు వెళ్ళిన వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు ప్రాణాలతో బయటకు రాలేదు. నేను ఒక్కడినే బయటకు వచ్చాను. అతని వయసు 130 పైనే ఉంటుంది. చూసారా? ఈ రూట్ అయితే నాకు చాలా నచ్చింది. సో బయటికి దిగుదామని అనుకున్నాం. సో అండ్ ఆల్సో లుక్ ఎట్ ద వ్యూ. అండ్ అసలు వెహికల్స్ ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి అంటే మొత్తం షేక్ అవుతుంది. రోడ్ అండ్ కార్ కూడా అవే షేక్ అవుతున్నాయి. ఇంకా మనం షేక్ అవ్వకుండా ఉంటామా చెప్పండి? అవి పక్క నుంచి వెళ్తుంటే దొడ అని చెప్పి అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడైతే వ్యూ చూసేయండి. అండ్ ఇప్పుడు అగైన్ రెస్ట్ అయిపోయింది, స్టార్ట్ అవుతున్నాం. సో ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో కొన్ని ప్లేసెస్ పిన్ చేసి పెట్టుకున్నాం అనమాట, వెళ్దామని చెప్పి. ఆన్ ది వేలో ఉంటాయి అవి. సో ఒక 10 ప్లేసెస్ అయితే పెట్టుకున్నాం, బట్ ఓన్లీ ఒక 3 ప్లేసెస్కి వెళ్ళాం. ఆల్ ద 3 ఆర్ ఫ్లాప్. బిస్కెట్ అయ్యింది మొత్తానికి. లేక్స్ ఏమో డ్రై అయిపోయాయి. అండ్ ఒక ప్లేస్ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, లిటరలీ అక్కడ రాక్స్ ఉన్నాయి అంతే. ఆ రాక్స్తో ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోతారంట జనాలు. రే ఏందిరా ఇది? దీనికి మళ్ళీ 4.5 స్టార్స్ ఇచ్చారు గైస్. మళ్ళీ ఎవరైనా ఇంత మోసపోతారా? పోయా సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని.
అండ్ ఇప్పుడైతే ఇంకో ప్లేస్కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. ఈ ప్లేస్ అయితే డిసప్పాయింట్ చేయదు అని చెప్పి వెళ్దాం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మాకు మధ్యలోనే సీన్ అర్థమైపోయి మధ్యలోనే ఆగిపోయాం అనమాట. అండ్ ఇంత జరిగాక కూడా ఇంకో ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్దాం ఫర్ ష్యూర్ బాగుంటుంది అన్నాడు విజయ్. అదేదో లేక్ అనుకుంటా. సో దానికి ఇంకా చాలా టైం ఉంది. ఈసారి అయితే నేను దేవుడి పైనే భారం వేశాను, ఇంకా ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సో విజయ్ చెప్పినట్లే ఆ ప్లేస్ ఏదో చూద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. రోడ్ అయితే అస్సలు బాగలేదు, మట్టి మట్టిగా ఉంది. కార్ అంతా అనవసరంగా వెళ్ళాంరా బాబు అనిపించింది, చెత్త చెత్త అయిపోయింది. సో బట్ ఆ ప్లేస్ వచ్చి మెయిన్ రోడ్ నుంచి లోపలికి 10 కిలోమీటర్స్ అంట. సో వెళ్ళాక మళ్ళీ ఆ పాయింట్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి 18 కిలోమీటర్స్ అని చూపించింది. స్టిల్ వెళ్తూనే ఉన్నాం మేము అలాగా ఆ పర్టికులర్ లేక్ చూడడానికి. చూడండి ఏమవుతుందో. వచ్చేసాం కొంచెం ముందుకి. నాన్న అక్కడ రోడ్డు ఉందో లేదో చూసుకొని దింపు. స్ట్రైట్ 4 కిలోమీటర్స్ వెళ్తానన్నా. ఎట్లా ఉందో ఐ వాంట్ టు గో బ్యాక్. గూగుల్ మ్యాప్స్ ఏం చెప్తుందంటే ఏమంటావు? No, I want to go back. 3 కిలోమీటర్స్ వెళ్దాం. ఇంకా ఏరోడ్రమ్ అంటే ఇక్కడ ఉంది. ఓయ్ నీచే దిగున్నగా ఉండుసే. చూద్దాం, లెట్స్ గో నాన్న. లెట్స్ ఎక్స్ప్లోర్. Let's go. కానీ భయం వేస్తుంది. ఏదో వెళ్ళిపోయింది పక్కన, అలా బతికొచ్చి వెళ్ళిపోయింది. ఏదో సాఫ్ట్ అనుకుంటా. అక్కడ ఏదో ఆగింది, వచ్చామా? చెట్లే అలా ఆటలే ఉన్నాయా? సిగ్నల్ అవుట్. సిగ్నల్ కూడా లేదు. అక్కడికి వెళ్ళాక మంచిగా ఉండాలని హోప్ చేస్తాను. అడవి ఇది రోడ్డా? మరి పక్కన
చూడు మన ముందు ఎన్ని కార్లు ఇలా చూడు. యా తక్కువ ఉంటాయి. ఏదో కనిపిస్తుంది. హౌ మెనీ మీటర్స్? వెళ్దాంబా. ఈ లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ రోడ్కి వెళ్ళిపోతామా? ఆ లెఫ్ట్ బాగాలేదు, మళ్ళీ ఇక్కడ పోదాం. ఓకే. అదిగో కాదా కొండలా? దోసికి ఉంది. ఎవరో వీరెవరో 2 కిలోమీటర్స్ అన్నా. ఒకటి 10 కిలోమీటర్స్ వెళ్తాం. టోటల్ 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్దాం. 10 కిలోమీటర్ బైక్ రైడ్కి వచ్చాడు. అక్కడ బోర్డు పెట్టారు కదా గిలెన్స్ అని. మరి ఓకే లెట్స్ గో. అది చూడు, అటు చూడు. బా అదిగో దుమ్ము లేచుతుంది. అదిగో కనవలేదు అదిగో దుమ్ము. కార్ చేంజ్ చేయించారేమో అర్థం కాదు. ఇట్లా కొంచెం వాటర్ పడితే అయిపోతుంది. ఎంత దూరం అయినా రావట్లేదు కదా. 1.5 కిలోమీటర్స్ ఇంకా వెళ్తూనే ఉన్నాం. రోడ్డు వస్తుంది కానీ లేక్ రావట్లేదు. లేక్ వెరీ బిగ్. సిగ్నల్ కూడా దొరుకుతుంది. కానీ నాతో ఏదో కళ్ళు తిరుగుతాయి నన్ను. సారీ. మళ్ళీ ఇది అలాగే సౌండ్ కూడా రాకుండా పడిపోయింది. మక్క అదంతా. ఇక్కడ మళ్ళీ సైనింగ్ బోర్డ్స్ మళ్ళీ అన్నాను. కార్ పార్క్ నో ఎంట్రీ. ఓ అక్కడి నుంచి ఇంకా నో ఎంట్రీ. ఫైన్. ఎండిపోయింది గైస్ లేక్ అంతా. ఎండిపోయింది నాన్న లేక్ అంతా. అటు వెళ్ళాలా? క్లోజ్ అక్కడ లేక్ ఏం లేదు, ఎండిపోయిన నీళ్ళలా ఉంది. మొత్తం ల్యాండ్ ఉంది. అది క్యాంపింగ్ పెట్టారు ఒకటి చూడు. ఎగ్జిట్ పెట్టి ఇక్కడ
ఫ్యాన్స్ ఉన్నాయి, క్యాంపెయినింగ్ చేస్తున్నారు. కోలుకోలమ్మా కోలుకోలు. లోపలికి వెళ్ళాలని అదే లోపలికి వెళ్ళాలి. Is there any scenic spot inside? Is there any spot inside? No? రోస్ట్ అంట. Okay, this is the area, like down there. How far is that? Okay. Yeah, thanks. Too far? Not far enough. ఓ అచ్చచ్చచ్చచ్చ దట్ట ఐ థింక్ వాటో వాట్ ఏమో చాలా అలమన్నారు మేమంతా. Crazy. క్రేజీ క్రేజీ క్రేజీ. ఏం క్రేజీ. వాక్ వే ఇచ్చాడు అక్కడ వేసి. We are supposed to go back. Authorized vehicles only. We came 10 kilometers. But there's nothing here. Again, we are getting back to main road. Huh? అక్కడ అసలు ఏం లేదు, చిరాకు వస్తుంది. ఇంకా వెళ్ళకూడదు ఎక్కడికి అని చెప్పి డైరెక్ట్ పర్త్ ఇంటికే అనుకున్నాం. అండ్ మేము ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం. మళ్ళీ 28 కిలోమీటర్స్ వెనక్కి వచ్చాం మెయిన్ రోడ్కి. అండ్ ప్రెజెంట్ అయితే కింబా దగ్గర ఉన్నాం. చాలా చిరాకు వచ్చింది నాకైతే ప్లేసెస్ చూసి. ఇంకా వెళ్ళకూడదు అని చెప్పి అయితే అనుకున్నాం. ఇంకా డైరెక్ట్ పర్త్కే. ఇక్కడ వేల్స్ కనిపిస్తాయంట, అవి చూడడానికి వస్తారు అందరూ. మన సిటీ నుంచి 1 kilometers వెళ్తే వేల్స్ అక్కడ ఉంటాయి మాత్రం. ఇక్కడ వాళ్ళకి అక్కడ ఉండవు కదా. స్నోర్కింగ్ ఉంటారు. సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. ఆ పని అయిపోయాక లోపలికి వెళ్తాం. అప్పుడు మళ్ళీ షూట్ చేస్తాం. Pizza, vegetarian pizza. आँखों में तेरी अजब सी अदाएं हैं, दिल को बना दे जो पतंग सांसें ये तेरी वो हवाएं हैं. आई ऐसी रात है जो बहुत खुश नसीब है, चाहे जिसे दूर से दुनिया. ఇక్కడ ఆగాము ఏమైనా తిందామని చెప్పి. సో పిజ్జా ఆర్డర్ పెట్టుకొని ఇక్కడ యాక్టివిటీ చూద్దామని చెప్పి వచ్చాం. ఇక్కడ వేల్ వాచింగ్ అనే యాక్టివిటీ చేయడానికి వస్తారంట అందరూ. సో మనం కూడా వెళ్ళి చూద్దాం ఏముంటుందా అని చెప్పి వెళ్ళాము. బట్ అక్కడ మాక్సిమం అందరూ ఫిషింగ్ చేస్తూ కనపడ్డారు. లైట్లు వస్తాయి కదా కిందకి అలాగే రేస్ ఓ గాడ్, ఇక్కడ మన బీచ్ లోనే నేను చాలా సార్లు చూసాను. లడ్డు ఇక్కడ మన వైజాగ్ బీచ్ లో కూడా అలాంటివి చాలా సార్లు చూసాను నేను.
ఏంజల్స్ దిగే ప్లేసెస్. ఏంజల్స్ దిగే ప్లేసెస్. హర్షిని కూడా అక్కడి నుంచి దిగింది ఒకసారి, అప్పుడే మాకు దొరికింది. నిన్న నువ్వు చూస్తుంటావు, మొన్న ఇంకోటి చూస్తుంటాడు, అంతకుముందు ఇంకోటి చూస్తుంటాడు. నీ ఒక్కడికైనా కళ్ళుంది? అసలు 2112 మంది అప్సరసలు ఇంత పెద్ద సిటీలో ఎలా సరిపోతారా? కాంపిటీషన్ ఎక్కువైపోయింది. హలో గాయ్స్, మీకు ఈరోజు ఆస్ట్రేలియాలో కాస్ట్లెస్ట్ ఫ్యూయల్ మీకు చూపిస్తాను. $2.88, 95. బేసిక్గా మనకి అన్లిమిటెడ్ 90, నెక్స్ట్ 91, 95, 98 ఉంటాయి అనమాట. సో నేను ఎప్పుడు 91 కొట్టిస్తా. సారీ, E10, 91, 95, 98 ఉంటుంది అనమాట. సో నేను ఎప్పుడు 91 కొట్టిస్తాను, ఎందుకంటే బేసిక్గా ఇది 2 cents డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఎక్కడైనా సరే, మోస్ట్ ఆఫ్ ద టైం 91 తీయడానికి. సో 91, $2.69, వెరీ కాస్ట్లీ. అండ్ ఇదైతే $2.88. కానీ వీడి దగ్గర ప్రీమియం లేదు. ఆ ప్రీమియం అయితే ఇంకా ఆరిపోవడం ఇంకా మనం అంత రేట్ ఉంది అసలు. అమ్మ, ఈ దగ్గర అంటే మన వెస్ట్రన్ ఆస్ట్రేలియా బోర్డర్ అనమాట, క్వారంటైన్ చెక్ పాయింట్. వెల్కమ్ టు వెస్ట్రన్ ఆస్ట్రేలియా బోర్డర్. అది కరెక్ట్గా దీని ఎంట్రన్స్ దగ్గర పెట్టారు. సో మేము ఇప్పుడే మొత్తం కారం మొత్తం ఎండిపోయింది కదా, మొత్తం కారం తీండిపోయి. సరే, ఈరోజు మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇంకొక 700 kilometers వెళ్ళిపోతాం. ఇది ఏం సబబ్? ఇది నాస్కో అనుకుంటా ఈ సబబ్ పేరు. ఈ ప్రైసెస్ చూడండి అసలు, $7. బేసిక్గా సిడ్నీలో అయినా సిటీస్లో 4.5 ఉండేది $7. ఇదైతే ఏకంగా $10, $9.5. చాలా దారుణంగా పెంచేసారు రేట్లన్నీ. అండ్ ఇదైతే 3 or 4 ఉంటుంది, డబల్ ద ప్రైస్. అన్నీ అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ చేస్తారు ఇక్కడ. ఇది ఒక ఈ సబబ్ పేరు నుల్లాబర్. ఇది ఒక బీపీ స్టేషన్, కానీ వీడు రివార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లే, బీపీ రివార్డ్స్. ఓకే, ఎనీవేస్ ప్లేస్ అయితే బాగుంది, అంబియన్స్ కూడా బాగుంది. కొంచెం ఏం తినట్లేము మేము అక్కడ, ఆల్రెడీ మేము ముందు స్టాప్లోనే తినేసాం. సో ఇంకా డే 2 జర్నీ ఇంతే గైస్. మళ్ళీ మనం డే 3 ఫైనల్ పార్ట్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు విఆర్ వ్లాగ్స్ ఆస్ట్రేలియా. థ్యాంక్ యూ గైస్. బై బాయ్.